మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై తమిళనాడు ప్రీమియర్ లీగ్ టీఎన్పీఎల్ లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా ఎంపైర్ వెంకటేశన్ కృతిక నిర్ణయాన్ని తప్పుబడుతూ అశ్విన్ చాలా దురుసుగా ప్రవర్తించాడు ఆమె పట్ల. ఇక ఎంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వాగ్వివాదానికి కూడా దిగడంతో పాటు చాలా అసహనంతో గట్టిగా అరుస్తూ తన బ్యాట్తో ప్యాడ్స్ ను కూడా కొట్టుకున్నాడు. బౌండరీ లైన్ దగ్గరకు రాగానే తన చేతి గ్లౌస్ ను గ్యాలరీలోకి విసిరి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ కాగా అశ్విన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ ఓ చిన్న లీగ్ మ్యాచ్ కోసం మహిళా ఎంపైర్తో అనుచితంగా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు చెప్తున్నారు. మరి ఈ ఘటనను సీరియస్ గానే పరిగణించిన మ్యాచ్ రిఫరీ అశ్విన్ మ్యాచ్ ఫీజులో 30% కోత విధించారు. టోర్నీ రూల్స్ ప్రకారం ఎంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు 10%, గ్లౌస్ ను విసిరేసినందుకు 20% కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. ఇక తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ ముందు అశ్విన్ అంగీకరించారు కూడా. ఇక యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన అశ్విన్ హద్దులు దాటి ప్రవర్తించకూడదంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.